టీటీడీ కల్తీ నెయ్యికి సంబంధించి సిబిఐ సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కల్తీ నెయ్యిలో కంత్రీగాళ్లు చక్రం తిప్పారు. అటు బోలేబాబా బ్యాచ్, ఇటు టీటీడీ స్టాఫ్ మూడో కంటికి తెలియకుండా వందల కోట్లు గోల్మాల్ చేశారు. రిజెక్ట్ అయిన నెయ్యి ట్యాంకులనే మళ్లీ పంపినట్లుగా తెలుస్తోంది వైష్ణవి డైరీ. కల్తీ లడ్డు కేసులో వైష్ణవి డైరీ A6గా ఉంది. బోలేబాబా బురుడి బ్యాచ్ మొత్తం దందాలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని పంపినట్లుగా తెలుస్తోంది. ఈ నకిలీ ఇన్వాయిస్లతో 251.53 కోట్ల హవాలా మనీ చేతులు మారినట్లుగా సమాచారం. పాలు కొనడం దగ్గర నుంచి నెయ్యి సప్లై వరకు అన్ని డూప్లికేట్ ఇన్వాయిస్లు, వే బిల్స్ సృష్టించారు ఈ బోలేబాబా బ్యాచ్. వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి ట్యాంకర్స్ కూడా, రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్స్ను కూడా మళ్ళీ తిరిగి నెక్స్ట్ డే పంపినట్లుగా తెలుస్తోంది. వైష్ణవి డైరీ నుంచి 2022 నుంచి 2025 వరకు నెయ్యి సరఫరా అయింది. రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లను శ్రీకాళహస్తి దగ్గర ఒక రాఘవేంద్ర క్రషర్స్ అనే ఒక కంపెనీకి సంబంధించిన కాంపౌండ్లో ఉంచి అక్కడ దాచిపెట్టాలని డ్రైవర్లకు టీటీడీ అధికారుల్లో కొంతమంది ఈ మొత్తం స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ బోలేబాబా బ్యాచ్ 6.5 ట్యాంకర్ల నెయ్యి ముందుగా రిజెక్ట్ చేశారు. అందులో 1,11,283 కిలోల నెయ్యి ఉంది. ఒక్కో ట్యాంకర్లో 17,000 కిలోల నెయ్యి. ఈ రిజెక్ట్ అయిన రోజే మళ్ళీ అంటే రిజెక్ట్ అయిన దగ్గర నుంచి ఆ క్రషర్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ గ్రౌండ్లో తీసుకువెళ్ళి పెడతారు, దాచిపెట్టాలని డ్రైవర్లకు చెప్తారు. శ్రీకాళహస్తి దగ్గర రాఘవేంద్ర క్రషర్స్ అనేటువంటి కంపెనీకి సంబంధించిన కాంపౌండ్లో పెట్టిన తర్వాత అదే రోజు సాయంత్రానికి మళ్ళీ మాకు నెయ్యి కావాలి అని చెప్పేసి టీటీడీలో అడుగుతారు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇప్పుడు ఏదైతే ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయో మళ్ళీ అదే ట్యాంకర్లు వస్తాయి అక్కడికి. సో రిజెక్ట్ అయిన ట్యాంకర్లని మళ్ళీ తెప్పిస్తారు. అది కల్తీ అని తెలుసు, జరుగుతుంది మొత్తం ఒక పెద్ద విధ్వంసం అని తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే తెలిసే కావాలనే మనస్ఫూర్తిగా పూర్తి అవగాహనతో చేసిన ఒక దారుణం, పాపం. దారుణం కాదు, తప్పు కాదు, ఇది పాపం. పామాయిల్, కెర్నల్ ఆయిల్తో నూనె లాంటి పదార్థాన్ని తయారు చేసి, పాలు లేకుండా నెయ్యి తయారు చేసి, స్వచ్ఛమైన నెయ్యి సప్లై చేసినట్లుగా నకిలీ రికార్డులు తయారు చేసి, ఎక్కడ బయటపడకుండా, ఎలాంటి క్లూ దొరకకుండా పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఈ కల్తీ నెయ్యి నమూనాలు వంటివన్నీ కూడా ఆధారాలన్నీ పూర్తిగా నాశనం చేసి, ఈ నకిలీ ల్యాబ్ రిపోర్ట్లతో డూప్లికేట్ నెయ్యిని సప్లై చేశారు. ఈ నెయ్యి సప్లైలో హవాలా మనీ ట్రాన్సాక్షన్స్ భారీగా జరిగాయని తెలుస్తూనే ఉంది. ఈ బోలేబాబా బ్యాచ్ ఇందులో చాలా కీలకం. ఈ మొత్తం వివరాలు ఇప్పుడు ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి. ఆ ఛార్జ్ షీట్ కూడా నా దగ్గర అందుబాటులో ఉంది. వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు నేను మీకు చదివి వినిపిస్తాను. బట్ బిఫోర్ దట్ ఒకసారి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం, డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్, సిబిఐ సిట్ ఒక ఛార్జ్ షీట్ని ఇచ్చింది, ఫైనల్ ఛార్జ్ షీట్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఓ పక్కేమో సిబిఐ సిట్ ఇచ్చినటువంటి ఫైనల్ ఛార్జ్ షీట్, ఇంకో పక్కేమో రాష్ట్ర ప్రభుత్వం సపరేట్ కమిటీని వేస్తుంది. సో ఏం జరగబోతుంది అసలు ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు? కల్తీ విషయంలో ఓవరాల్ గా సిట్ ఇచ్చిన లేకపోతే సిబిఐ ఇచ్చిన ఫైనల్ ఛార్జ్ షీట్ చాలా కీలకమైన అంశాలు అయితే మనం చూస్తున్నాం. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా అటు బోలేబాబా బ్యాచ్ కావచ్చు, ఇటు టీటీడీ స్టాఫ్ కావచ్చు, వీళ్ళు ఇద్దరు కూడా కలిసి మూడో కంటికి తెలియకుండా 100 కోట్ల రూపాయలు గోల్మాల్ చేశారు అనేది చాలా స్పష్టంగా నమోదైనట్టుగా కనపడుతుంది. దాంట్లో ఇచ్చిన ఛార్జ్ షీట్ లో కూడా క్లియర్ గా కనపడుతుంది. రిజెక్ట్ అయిన నెయ్యి ట్యాంకర్లను మరోసారి మళ్ళీ వైష్ణవి అంటే శ్రీకాళహస్తి దగ్గర ఉన్న వైష్ణవి డైరీకి పంపించారు. కల్తీ లడ్డు కేసులో వైష్ణవి డైరీ నెంబర్ A6 గా కూడా ఉంది. అయితే ఈ పేరుకేమో బోలేబాబా బ్యాచ్, కానీ అక్కడి నుంచి నెయ్యి మాత్రం వచ్చింది వైష్ణవి డైరీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో దాదాపుగా వీళ్ళు చేసిన దందాలో 28 లక్షల కిలోల కల్తీ నెయ్యిని ఇన్వాయిస్ చేశారు. దీంట్లో ఇన్వాయిస్లు కూడా నకిలీ ఇన్వాయిస్లతో చేశారు అనేది సిబిఐ చాలా స్పష్టంగా చెప్తుంది. 251 కోట్ల రూపాయల హవాలా అని దీంట్లో ఇన్వాయిస్లు సృష్టించారు. రెండవది పాలు కొండం దగ్గర నుంచి
నెయ్యి సప్లై వరకు కూడా అన్ని డూప్లికేట్ ఇన్వాయిస్లు వేబిల్స్లు ఈ వేలేబాబా ఉంటుంది. వైష్ణవి డైరీ నుంచి దాదాపుగా 2022 నుంచి 2025 వరకు కూడా ఈ నెయ్యి సరఫరా అయింది అనేది చాలా క్లియర్ గా చెప్తుంది. ఏదైతే టీటీడీ అవశేషాలు ఉన్నాయని డివైడ్ చేసిందో ఆ రిజైడ్ చేసిన ట్యాంకర్లను ఇది కాళహస్తి దగ్గర రాజేంద్ర క్రషర్ కాంపౌండ్ లో దాచిపెట్టాలనేది డ్రైవర్లకు టీటీడీ సలహా ఇచ్చింది అనేది, టీటీడీ అధికారులు సలహా ఇచ్చినారు అనేది చాలా క్లియర్ గా దీంట్లో చెప్పుకోండి. మరోవైపు గొలబాబా బ్యాచ్ 6.5 ట్యాంకుల నెయ్యి రిజిస్టర్ అయింది. అందులో 1,11,208 కిలోల నెయ్యి ఒక్కొక్క ట్యాంకర్ లో 17,700 రిజెక్ట్ అయిన రోజు మళ్ళీ నెయ్యి సప్లై చేయాలని వైష్ణవ్కి కొత్త ఆర్డర్లు కూడా ఇచ్చారు. అయితే పామ్ ఆయిల్, కెర్నల్ ఆయిల్, నూనె ఇలాంటి పదార్థాలు కాకుండా పాలే లేకుండా నెయ్యి తయారు చేయకుండా స్వచ్ఛమైన నెయ్యి సప్లై చేసినట్టు నకిలీ రికార్డులు ఎక్కడ బయటపడకుండా, అలాంటి క్లూ దొరకకుండా పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కల్తీ నెయ్యి నమూనాలు వంటి కీలక ఆధారాలను వీళ్ళన్నింటినీ కూడా పూర్తిగా నాశనం చేశారు టీటీడీ అధికారులు అనేది కూడా క్లియర్ గా చెప్తుంది. ఈ ఆహారం మీద దాదాపుగా హవాలా ద్వారా మనీ ట్రాన్సాక్షన్ జరిగింది అని ఇది అలాగే సిట్ కూడా ఫైనల్ చార్జెస్ లో స్పష్టంగా వెల్లడిస్తుంది. అయితే ఇదే విషయం మీద నిన్న అసలు వైష్ణవి డైలీ దగ్గరకు అటు టీమ్ వెళ్ళినప్పుడు అక్కడ వైష్ణవి డైరీకి పూర్తిగా కూడా రంగులు కూడా కొట్టేసి ఆ వైష్ణవి పేరు కూడా లేకుండా పూర్తిగా కూడా ఎర్ర రంగులో కొట్టేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఎక్కడికక్కడ ఈ మార్చాలనే ఒక ప్రయత్నం చేస్తుంది టీటీడీ అధికారులు. వైష్ణవి కాళహస్తి సమీపంలో ఉన్న వైష్ణవి డైరీ సంబంధించిన ఆహారంలో గతంలో చేసిన ఆహారాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న నేపథ్యం. అంటే కనీసం రిజెక్ట్ అయిన నెయ్యిని కూడా ఒక దగ్గర దాచారు. వాళ్ళందరూ కూడా రాజేంద్ర అనే ఒక గోడౌన్ లో దాచి అక్కడ తిరిగి వాటిని రిజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. తిరిగి పంపించి మళ్ళీ వాటిని వాడే విధంగా టీటీడీ అధికారులు దీంట్లో పూర్తిగా కూడా పన్నాగం చేశారు అనేది చాలా స్పష్టంగా స్థితిలో వచ్చిన నేపథ్యం. అందుకే ఇప్పటికే కేసు అయితే నమోదైంది. మీద గతంలో ఏం జరిగింది, ఏ శిక్షగా వైష్ణవి డైరీ వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఓవరాల్ వ్యవహారంలో దీంట్లో ఒక్కొక్క డైరీస్ కి సంబంధించి చాలా డైరీస్ కి సంబంధించి వ్యవహారం పూర్తి కూడా దీంట్లో ఎందులోకి వస్తున్నాయి. అలాగే సంగం డైరీకి సంబంధించి కూడా వైష్ణవితో సంబంధాలు ఉన్నాయనే చర్చ కూడా వెలుగులోకి వస్తుంది. దీని మీద కూడా ఆరోపణలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా కూడా ఆ ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతోంది. ఇక ఇప్పుడు కూడా చూస్తే అక్కడ గతంలో ఉన్న బోర్డులకి ఇప్పుడున్న బోర్డులకి పూర్తిగా కూడా మార్పులు చేర్పులు చేసేసిన పరిస్థితి. కానీ వ్యవహారం చుట్టూ ఏ విధంగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే కొంతమంది అధికారులను టీటీడీ అధికారులను అరెస్ట్ చేశారు. దీంట్లో ఇన్వాల్వ్ అయిన నకిలీ వేబులను సృష్టించిన కొంతమంది అధికారులను, టీటీడీ అధికారులను దాంట్లో కూడా స్కాన్ చేశారు. నకిలీ వేబులకు కూడా ఒక్కొక్క నకిలీ వేబులకి 500 రూపాయలు కూడా వసూలు చేశారు అనేది చుట్టూ చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. టీటీడీ అధికారులు చాలా కాలంగా జరుగుతున్న వ్యవహారాన్ని టీటీడీ అధికారులు ఎక్కడ బయటికి రాకుండా వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం చేశారు అనేది చుట్టూ చాలా క్లియర్ గా చెప్తున్న నేపథ్యంలో చాలా మందిని కొంతని అదుపులో చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఫర్దర్ గా టీటీడీ ఈ వ్యవహారంలో పాల్గొన్న అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు లేదు అనేది ప్రభుత్వం దాని మీద సీరియస్గా దృష్టి పెడుతుందని చెప్పి సమాచారం. ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. కృష్ణమోహన్, నాకు కొంచెం మీ వాయిస్ కూడా అంత క్లియర్గా లేదు. నేను మరొకసారి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను మరిన్ని డీటెయిల్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో సిబిఐ సిట్ ఇచ్చినటువంటి ఆ ఫైనల్ ఛార్జ్ షీట్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే విషయాలు ఇందులో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. ఒక్కసారి ఐ వుడ్ లైక్ టు రీడ్ అవుట్ దోస్ డీటెయిల్స్. కొన్ని ముఖ్యమైన అంశాలు నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. జస్ట్ టేక్ ఏ లుక్. A mixture of refined palm oil and or refined palm stearine with refined palm kernel oil and ghee in those samples అంటూ చెప్తున్నారు. ఆర్ ఇన్ లెస్ క్వాంటిటీ అట్ ది సేమ్ టైం. పూర్తిగా ఇదే అని కాకపోయినా వీటిలో కొంత క్వాంటిటీ ఇవే ఉన్నాయని చెప్తున్నారు. వితౌట్ ప్రొక్యూరింగ్ మిల్క్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఘీ ప్రిపేర్డ్ ద ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్స్ టు షో ద ఫేక్ ప్రొడక్షన్ అండ్ పర్చేజ్ ఆఫ్ ఘీ. They diverted 57.56 lakhs kgs of refined palm oil, refined palm kernel oil and refined
palmolin or prepared 68.17 lakh kgs of adulterated ghee worth 251.53 crores. 68.17 లక్షల కేజీల అడల్ట్రేటెడ్ గీని తయారు చేశారు. 251.53 కోట్ల విలువట. అవుట్ ఆఫ్ విచ్ 37.38 lakhs kgs worth 137.22 crores were fraudulently sold to Sri Vaishnavi Dairy Specialties Private Limited. ఇప్పుడు A6గా ఉంది ఈ కంపెనీ. సో ఇది మెయిన్. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇన్ టర్న్ ద said adulterated ghee was supplied to TTD and other during 2022, 23 to 24, 24 to 25.